17 నుంచి మాకు బకాయిలు రావాలి సార్, డిఏలు రావాలి, మాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నాం, వేరే అడగడం లేదు. మాకు ఆ తార్నాక హాస్పిటల్కు మాకు ఫ్రీ ట్రీట్మెంట్ మా తార్నాక హాస్పిటల్లో, అది కూడా మాకు 2 నెలల మందులు ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఆ 2 నెలల మందు ఫ్యామిలీకి భార్య భర్తలకు ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఇప్పుడు మాకు 10 రోజులు కూడా ఇవ్వడం లేదు సార్. 500 కిలోమీటర్ల నుంచి వచ్చి మందుల కోసం వస్తే ఇవాళ రా రేపు రా అని చెప్పి ఆ బస్ స్టాండ్ హాస్పిటల్ కింద పండుకుంటున్నాం సార్. మా బతుకులు ఇది, మాకు రావాల్సిన పైసలు లేవు. ఆ కేసీఆర్ని నమ్ముకొని మేము 27 రోజులు సమ్మె చేస్తే మాకు బుద్ధి చెప్పిండు మా కేసీఆర్. తన సొమ్ము, తన పాలన, తన బతుకులు తనే చూసుకున్నాడు. మీరు బాధపడద్దు సార్, ఉందని చెప్తున్నా, మా బతుకులు చెప్తున్నా. మేము 27 రోజులు సమ్మె చేసినాం, ఒక్కొక్కళ్ళము ఇల్లు వాకిలు ఇడిచిపెట్టి. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చి ఏదో ఎలగబెడతాడని అది కూడా మేము బాగా చేసినాం. మాకు అది కూడా మా బతుకులు తెరువు లేదు సార్. అది ఏది చేసినా ఎవరు వచ్చినా ఓపెన్ హార్ట్ సర్జరీ ఏంది, ఇగో సార్ నా బతుకు, ఇగో కాలు నరం తీసేసి మందులకు డబ్బు లేక నానా బాధలు పడుతున్నా. విన్నారా? ఏ కొడుకు కూడా మాకు ఏమి ఇవ్వట్లేదు సార్. మాకు పింఛన్లు కూడా లేవు. ఏమంటారు? మా బతుకులు బతకడమే కష్టంగా ఉంది నాన్న, మేము ఏడ పెట్టాలి, మా పిల్లల చదువులకే మాకు కావాలి, మేము ఏడ నుంచి తెచ్చేయమంటాం నాన్న అంటారు. అంతకంటే ఎక్కువ మంచిగా లేదు సార్. తార్నాక దవాఖాన 2 నెలలకు మందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏది సార్ పైకే సార్, పైకే చెప్తారు కానీ పైకి చెప్పడం కానీ ఒక్కళ్ళ వచ్చి ధైర్యంగా మాట్లాడమని చెప్పండి. సత్యనారాయణ ఉన్నప్పుడన్నా కొద్ది అసలు ఏది లేదు సార్, ఆయన పట్టించుకునే దిక్కు కూడా లేదు మాకు. సార్ మేము ఒక ఆర్టీసీ డ్రైవర్, మేము ఇట్లా లేదు, కుక్క కంటే హీనంగా మా బతుకులు. ఒక్క సామెత చెప్తా, వింటారా సార్? జోకే చెప్తా. కుక్క అట రోడ్డు మీద పండుకుంటుందట, లారీ వాడు వస్తే అక్కడి నుంచి ఆర్టీసీ వాడు వస్తాడు, హారన్ కొడుతుంటే చూసి అరే ఆర్టీసీ వాడే కదా అని పండుకుంటుందట, ఎందుకంటే ఇన్సూరెన్స్ వస్తుందని. అదే లారీ వాడు వచ్చింది అనుకో, దెబ్బకు ఏమో లేచి ఉరుకుతాడ. ఏందే ఉరుకుతున్నావు అంటే అమ్మవాడు గుద్దిపోయింది అనుకో, ఇక మా బతుకులు ఏమున్నాయి, ఇక మాకు తినడానికి రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి కూడా లేడు అని అంత హీనంగా ఉంది ఆర్టీసీ బతుకులు. మాకు 35 సంవత్సరాలు కష్టపడి పిల్లల్ని చదివిస్తే ఆ బతుకులు, వాళ్ళ బతుకులు వాళ్ళు, మా బతుకులు ఈ ఘోరంగా ఉన్నాయి. ఎందుకు వచ్చిందంటే సార్ ఎట్లన్నా కళ్ళు తెరుస్తారని జనాలు, చివరికి వచ్చి ఏమి లేకపోతే గది లేకపోతే ఇట్లా అడుక్కోవడానికి వచ్చినాం. ఇప్పటికైనా మాకు 2000 రావాల్సిన మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఈ గోసి గొంగలి పట్టుకొని అడుక్కుంటున్నాక వచ్చినాం. ఇది సార్ మా బతుకులు. లోపలికి పోతుంది, ఏం పోతుంది సార్? 35 సంవత్సరాలు కదా పోలీసు వాళ్ళకి ఏమున్నది అంత. అదే మా ఆఫీస్ అయినా కూడా రేవంత్ అన్న ప్రభుత్వం, ఇది రేవంత్ అన్న ఊదంగానే వాళ్ళు ఎవరికి ఎక్కడ ఏ జెండా, ఢిల్లీలో ఏ జెండా ఎగురితే ఆ జెండాకే జై అంటారు పోలీసు వాళ్ళు కూడా. అది మా బతుకులు. ఇది ఇక మారవన్నా మా బతుకు. మొట్టమొదటి కరోనా వచ్చినప్పుడు 700 మంది ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు ఘోరంగా చచ్చిపోయారు సార్ కరోనాలో. ఒక్క మాకు ఏరియాలో ఒక్క పైసా ఇవ్వలేదు, సానుభూతి చూపించలేదు. ఇవాళ అదే గవర్నమెంట్ వాడే ఉన్నా. ఇక ఆయన ఏమంటారు తెలుసా? మీ గురించి మీ తలుపులన్నీ తెరిసే ఇట్లా పెట్టిన, మీరు ఎప్పుడన్నా దూరం అంటాడు కానీ బయట కుక్కలు చాలా ఉన్నాయి, ఆ కుక్కల ద్వారా మా కుక్కలు పీక్కో తెంగుతాయని మేము రావట్లే. అది అంతవే పొందాం సార్, చాలా చెప్తుండు. మీకంటే మీ శ్రమ ఎక్కడ పోదు, మీకంటే ఎక్కువ లేదు, మీ బతుకులు బాగు చేస్తా అన్నీ చేస్తా అన్నాడు. ఇంత మటుకి 2.5-3 సంవత్సరాలే. ఇక ఏముంది సార్ మా బతుకులు ఇది. ఇంకా ఎవరైనా పెడితే ఇక్కడ తిని పోతాం. అది కూడా వచ్చింది అడగడానికి, యాజమాన్యం కాడికి పోయి మాట్లాడదామంటే ఇది సార్ మా బతుకులు. ఇట్లా ఆపరేషన్లు అయ్యి, గుండె ఆపరేషన్లు అయ్యి, భార్య మా ఆడవాళ్ళకి కిడ్నీ ఆపరేషన్లు అయ్యి ఎన్ని బాధలు పడుతున్నాం అంటే మేము ఒక్కొక్కళ్ళ మళ్ళీ రిటైర్మెంట్ అయ్యి డబ్బులు కూడా కట్టినాం సార్, డబ్బులు కట్టినాం. ఆమె 20,000, నా 20,000. నేను 35 సంవత్సరాలు చేసిన సార్, 35 సంవత్సరాలు చేసిన. అబ్బబ్బబ్బా అందరి చాలా మంచి మాట చెప్పి సార్ రేవంత్ రెడ్డి అందరినీ కోటీశ్వరులు చేసిండు, మమ్మల్ని మాత్రం పకీరోళం చేసిండు, మమ్మల్ని పకీరోళం చేసిండు. అడుక తిన బిడ్డ నేను చూస్తూనే ఉన్నా అందరికీ. నేను అంత హాతిలావ్ సారీ అన్న, హాతిలావ్ అంటుండే, అంతేగాని మా బతుకులు ఏమి లేవు. మేము కోదాడ నుంచి వచ్చినాం సార్, మా బతుకులు ఏమి లేవు. మాకు ఆపరేషన్లు అయినాయి, మా పిల్లల
చదువులు చదివించాం కానీ వాళ్ళ బతుకులు వాళ్ళ కష్టంగా ఉంది, వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలే కష్టంగా ఉంది, మా బతుకులే ఘోరంగా ఉంది. ఇది సార్ మాకు రావాల్సిన డబ్బుల కోసం, మాకు రావాల్సిన బకాయిల కోసం మేము వచ్చినాం, అంతేగాని ఆయన వెలుగబెట్టి మాకేమైనా ఇస్తాడని రాలేదు. మాకు ఏమైనా అడుగుతున్నాం ఆ పొన్నం ప్రభాకర్ గారికి, ఆ రేవంత్ అన్న గారికి. అది ఇక ఏం చేస్తాం సార్, ఇక మేము ఇట్లా సావడం ఇంకా ఏం చేయమంటారు. ఇయ్యకపోతే గుడ్లు వీకి గోళ్ళు ఆడతాం, లాగులో తొండలు ఇడుస్తాం, పేగు నుంచి మెడలు వేసుకుంటాం. ఇయ్యడు అంటే ఎట్లా? ఇయ్యక తప్పది, పైసలు లేకపోతే చిన్నపిల్లలు మాట మాట్లాడదు. నేను తండ్రి, నా ఇంటి సంసారాన్ని పైసలు లేకుండా తెచ్చి నా సంసారం నడిపిస్తున్నా. నా బిడ్డ పెళ్లి చేసి అప్పు చేసి బిడ్డ అయ్యా పార్టీ దోస్తులు బంధువులు తెచ్చి బిడ్డ పెళ్లి చేస్తా. పైసలు లేకుంటే నా బిడ్డ పెళ్లి కాదు. చిన్నపిల్లలు మాట మాట్లాడదు. పైసలు లేకపోతే దీపో చదువు కాకపోతే చాలామంది ఉన్నారు. పైసలు లేకపోతే దీపోయా, పైసలు ఏమైనా మాట్లాడదు. నువ్వు అసలు పెద్ద ముఖ్యమంత్రి అయితే ఆ మాట పైసలు లేవది. పైసలు లేదు ఎందుకు హామీలు ఇచ్చావు? ఆయన 2000-4000 చేస్తాను, 2000-4000 చేస్తాను, స్కూటీలు ఇస్తాను, తులం బంగారం ఇస్తాను. ఎందుకు హామీ ఇచ్చాను అంటే పబ్లిక్ మూర్ఖు చూసి చేస్తావు. పబ్లిక్ పిచ్చోళ్ళు అనుకున్నావా? మేము కష్టపడ్డాము, 30 ఏళ్ళు కష్టపడ్డాము. ఏంటన్నా వాళ్ళకి ఇది వస్తే కూడా ఆపుకున్నాం డ్యూటీ మీద. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇది వస్తే లోపల వాళ్ళ పోతాడు, ముఖ్యమంత్రికి ఇది వస్తే వాళ్ళ పోతాడు. మేము ఎట్లా పోతామా? పోయే వరకు ఆగాలి, బస్ స్టేషన్ పోయేదాకా ఆపుకోవాలి. అది ఉంటుంది మా పరిస్థితి అట్లా ఉంటుంది. అరే ఆ పొజిషన్ తెచ్చుకోకు, నువ్వు ఆడదాకా తెచ్చుకోకు, తిట్టే వరకు తెచ్చుకోకు. ఇంకా పెద్దగా ఉంటుంది, ఇంకా రాబోయే పెద్దగా ఉంటుంది. మరి అది చూస్తావా? మరి రాబోయే పెద్దగా ఉంటుంది. మేము మళ్ళీ నెక్స్ట్ ఎటువంటి ప్రోగ్రామ్ అంటే మేము అందరము బ్యాగ్లలో 2 చెప్పులు తీసుకొస్తాం, పాతవి తీసుకొచ్చి 4 లారీల చెప్పులు వేస్తాం, బస్ బాల్ ఇస్తాం. 4-5 లారీల చెప్పులు తీసుకొచ్చి వాళ్ళు వేస్తాం రాబోయే రోజుల్లో. ఇది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో వయసు ఉన్న వాళ్ళు ఉద్యమాలు చేస్తేనే ముఖ్యమంత్రి ఇంటలేడు, మీరు చేస్తుంటాడా? మీరు వయసు అయిపోయిన మేము వయసు అయిపోయినా కానీ మా విధానాలు వేరు ఉంటాయి. ముఖ్యమంత్రిని దిగొచ్చేట్లాగా చేస్తాం మేము. ముఖ్యమంత్రి దిగొచ్చి మా బకాయిలు వచ్చేదాకా మేము పోరాటం చేస్తూ ఉంటాం. ఏం చేస్తావు? ఇవ్వకపోతే చూద్దాం ఎంతవరకు అది అంతవరకు. ఇవ్వకపోతే మేము అసలు విశ్రాంతి ఉద్యోగులతో ధర్నా చేసే పద్ధతి చాలా పెద్ద తప్పది, అది మూర్ఖత్వం. విశ్రాంతి ఉద్యోగులతో దేవుడితో సమానం. విశ్రాంతి ఉద్యోగులు చిన్న పాపలు, విశ్రాంతి ఉద్యోగులు చిన్న దేవునితో సమానం. వాళ్ళతో నువ్వు చెలగాట మాట్లాడు. నువ్వు ఎంతనయా 2% ఓట్లతో గెలిచినాను, 2% ఓట్లతో గెలిచినాను. మేము దాచుకుంటే నువ్వు ఇంటికి పోతావు ఇంటికి పక్క రాసి పెట్టుకో. అవును మరి ఆయన గుడ్లు బిక్తాడు, గుడ్లు బిక్కి గొల్లాడతాడు, పేగులు వేసుకుంటాడు. ఆయన లాగులో తొండలు ఇచ్చాడు. మేము ఎలుకలు తెలుస్తాము, లాగులా ప్యాంట్లో ఎలుకలు వదులుతాం. ఎవరికో వదులుతాం మేము. మాది ఎట్లా చేస్తాం, పైసలు లేకపోతే అంతే చేస్తాం.